హైడ్రా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే చెరువులు దుర్గం చెరువుది చూస్తారా లేదా అంటే ఇప్పుడు దుర్గం చెరువుది చూస్తున్నారు. అదే సందర్భంలో ఏదైతే ఇతర చెరువులు ఉన్నటువంటి వాటన్నిటి దగ్గర కూడా చూసే ప్రక్రియ ప్రారంభించారు కాబట్టి శభాష్. అందులో కాకపోతే నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది మాత్రమే తప్పు. అది మరి ఎట్లా రెక్టిఫై చేసుకుంటూ చూద్దాం. అది పక్కన పెడితే అధికారులు కదా పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? హెచ్ఎండిఏ పర్మిషను లేకపోతే కనుక జిహెచ్ఎంసీ పర్మిషను దాని ఆధారంగా తీసుకున్నారు కదా అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ విషయంలో చేంజెస్. హైదరాబాద్ పరిధిలో చెరువులు కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు. హైడ్రా సిఫార్సులతో 6 మీద క్రిమినల్ కేసులు పెట్టారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందనగర్ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశు, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ల మీద కేసు నమోదు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది అత్యంత కీలకమైనటువంటిది. రేవంత్ సర్కార్ ఈ విషయంలో కమిటెడ్గా ఉన్నాం అన్నటువంటిది ప్రూవ్ చేసింది.